మహాయుతి సో బీజేపీ మహారాష్ట్రాన్ని కైవసం చేసుకుంది. బీజేపీకి సంబంధించిన అయితే ఎన్డీఏ మిత్రపక్షాలు ఉన్నాయో ఇవన్నీ కలిసి అంటే శివసేన ఇటు బీజేపీ సో ఈ మిత్రపక్షాలన్నీ కలిసి సో మొత్తానికి మహారాష్ట్రను అయితే చేజిక్కించుకున్నాయి. అండ్ 288 సీట్లు ఉన్నాయో అక్కడ అసెంబ్లీ సీట్స్, అందులో 229 అయితే ఇక్కడ చేజిక్కించుకున్నాయి. అయితే ఎలాంటి సూత్రాలు పనిచేశాయో మనం ఒకసారి దాని గురించి మాట్లాడుకుందాము. బీజేపీ ఈసారి తన ఎత్తుగడల్ని చాలా చాకచక్యంగా తీసుకొని వచ్చింది. ఏదైతే ఇంతకుముందు తెలంగాణలో కాంగ్రెస్ వచ్చేటప్పుడు బీజేపీ ఏదైతే చిన్న చిన్న తప్పులు ఏవైతే చేసిందో, అంటే ఈ యుక్తుల్ని పెనడంలో ఎలా అయితే విఫలమైందో అలాంటి ఛాన్సెస్ ఎక్కడా లేకుండా ఇక్కడ బీజేపీ అండ్ ఆర్ఎస్ఎస్ ఇలాంటి వీళ్ళందరూ కలిసి అక్కడ బీజేపీని అయితే తీసుకొని వచ్చారు. అయితే ఒక 5 పాయింట్స్ అయితే ఇక్కడ మనకు క్లియర్ కట్గా కనిపిస్తుంది. వక్ఫ్ బోర్డ్ ఆగడాలు, ఓవైసీ 15 మినిట్ అనేసి ఏదైతే మాట్లాడాడో అది, అండ్ యోగి, మోడీజీ, ఫడ్నవీస్. సో వీళ్ళ ఈ చిన్న చిన్న సూత్రాలు అయితే అక్కడ మహారాష్ట్రలో చాలా ఎక్కువగా యూజ్ అయిందన్నమాట. ఎందుకంటే మహారాష్ట్ర అప్పటికే ఒక హిందుత్వ ఓట్ బ్యాంక్ కోసం ఒక కంచుకోట లాంటిది. అలాంటిది అంతకుముందు కూడా ఉద్ధవ్ ఠాక్రే, కాంగ్రెస్ వీళ్ళందరూ గెలుచుకున్నా కూడా ఉద్ధవ్ ఠాక్రేతో విభేదించుకొని షిండేకి సంబంధించిన టీం మొత్తం బయటికి రావడము, వాళ్ళు బీజేపీకి మద్దతు తెలపడము, అండ్ బీజేపీ అండ్ షిండే, శివసేన అక్కడ గవర్నమెంట్ని ఫామ్ చేయడం ఇదంతా మన అందరికీ తెలిసిందే. అయితే ఈసారి మాత్రం షిండే అండ్ బీజేపీ ఇక్కడ కీలక రోల్ అయితే వాళ్ళు ఇక్కడ చూపిస్తున్నారు. అండ్ వక్ఫ్ బోర్డ్ ఆగడాల గురించి అయితే మనకు ఆల్రెడీ మన భారతదేశ వ్యాప్తంగా వక్ఫ్ బోర్డ్ని ఎలా అయితే చేస్తున్న ఆగడాలు ఉన్నాయో వాటిని అన్నింటి తీసుకెళ్లడంలో బీజేపీ సక్సెస్ అయింది అనుకోవచ్చు. ఎందుకంటే వక్ఫ్ బిల్ ఏదైతే ప్రవేశపెట్టాలి అనుకుంటున్నారో అండ్ ఇప్పటికే దాని గురించి సర్వత్రా చర్చలు జరుగుతున్నాయో సో వాటిని జనాల లోపల తీసుకెళ్లడంలో బీజేపీ సూపర్ సక్సెస్గా మారిందన్నమాట. అంటే వక్ఫ్ వస్తే మీ యొక్క ఏవైతే ల్యాండ్స్ ఉంటాయో అవన్నీ వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతాయి అనేసి, అండ్ అదే టైంలో కొన్ని టెంపుల్స్ పైన ఈ వక్ఫ్ ఆగడాలు, అంటే వాళ్ళందరూ మహారాష్ట్రలోని టెంపుల్స్ కావచ్చు, లేకపోతే ఇటు కేరళ, తమిళనాడు అండ్ కర్ణాటకకు సంబంధించిన టెంపుల్స్ ల్యాండ్స్ కావచ్చు, లేకపోతే ఫార్మల్ ల్యాండ్స్ కావచ్చు. సో రైతులు ఇలా ఎవరు అంటే ఇంకా మాకు సంబంధం లేదు, ఇంకా ఎవరు ల్యాండ్స్ ఉన్నా కూడా అంటే అది మాది అనుకుంటే ఇంకా మాదే అన్నట్టు వక్ఫ్ ఏదైతే ఆగడాలు చేసిందో వాటిని మాత్రం బీజేపీ ఇక్కడ నిజంగా జనాల లోపల తీసుకెళ్ళడానికి సక్సెస్ఫుల్గా ఇక్కడ మారింది. సో వక్ఫ్ ఆగడాల గురించి అయితే ఇక్కడ ఈజీగా జనాల లోపలికి ఇది వెళ్ళిపోయింది కాబట్టి బీజేపీ కనుక వస్తే ఈ వక్ఫ్ బిల్ని తీసుకొస్తుంది అండ్ వక్ఫ్ ఆగడాల్ని నిర్మూలిస్తుంది అండ్ మన ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మనం తిరిగి చేజిక్కించుకోవచ్చు అనేసి అయితే ఒక రకమైన భరోసా అయితే బీజేపీ ఇక్కడ ఇచ్చింది అనుకోవచ్చు. అండ్ సో ఓవైసీ 15 మినిట్ ఛాలెంజ్ వేసి అక్కడ మాత్రం నిజంగా మైనస్ మార్క్స్ అయితే కొట్టేశాడు అనుకోవచ్చు. ఓవైసీకి సంబంధించిన ఎంఐఎం పార్టీ ఎన్ని ఏరియాల్లో అయితే పోటీ చేసిందో అన్ని ఏరియాల్లో ఓడిపోగా ఒకటి రెండు ప్లేస్లో మాత్రం గెలిచింది అనుకోవచ్చు. ఎందుకంటే ఓవైసీ ఇంతకుముందు 2008, 2009 ఆ టైంలో ఈ అక్బరుద్దీన్ ఓవైసీ ఒక విద్వేషపూరితమైన ఒక సందేశాన్ని ఇచ్చేటట్టు, అంటే 15 నిమిషాల్లో మేము యావత్తు భారతదేశంలోని హిందువుల్ని చంపేస్తాము అన్నట్టు ఒక ప్రసంగాన్ని అయితే ఇచ్చిండు. అది మన ఆదిలాబాద్ జిల్లాలో నిర్మల్లో జరిగింది. సో దాని తర్వాత ఆ ప్రసంగం పైన కేసు నమోదు అవ్వడము, దాని తర్వాత అక్బరుద్దీన్ ఓవైసీని జైల్లోకి వేయడము, ఆ తర్వాత జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత తన హెల్త్ బాగోకపోవడము, తన లండన్ వెళ్ళిపోవడము, ఆ తర్వాత రిటర్న్ వచ్చిన తర్వాత మళ్ళీ అప్పుడప్పుడు అక్కడక్కడ ఇలాంటి అంటే 15 నిమిషాల గురించి మాత్రం మాటలు ఆయన తీస్తూనే ఉన్నాడు. అయితే ఈసారి కూడా మహారాష్ట్రలోని ఎన్నికల్లో తనకు పోలీస్ ఏదైతే టైమింగ్ ఇచ్చారో ఆ టైమింగ్ కన్నా ముందే అంటే 10 నిమిషాల ముందే వాచ్ చూసుకొని ఇంకా 10 నిమిషాలు అభి బాకీ హే అనేసి, ఇంకా మిగిలే ఉంది అనేసి, అంటే ఒక రకంగా వ్యంగ్యంగా అంటే అప్పుడు తన ఏదైతే వ్యాఖ్యలు చేశాడో దాన్ని సమర్థించుకునేటట్టు, ఒకప్పుడు చేసిన వ్యాఖ్యలు నావి కావు, అదంతా ఎవరో క్రియేట్ చేసింది అనేసి తప్పించుకున్న ఓవైసీ ఆ తర్వాత మళ్ళీ మహారాష్ట్రలో ఇదే ప్రసంగాన్ని కొనసాగించాడనమాట. దానికి తోడుగా పెద్ద ఓవైసీ ఎవరైతే ఈ అసదుద్దీన్ ఓవైసీ ఉన్నాడో అసదుద్దీన్ ఓవైసీ కూడా తన తమ్ముడికి ఏం తక్కువ కాదన్నట్టు ఇంకొక ప్రసంగంలో 15 నిమిషాల గురించే మాట్లాడాడనమాట. సో ఇది కూడా ఓవైసీ 15 మినిట్ కూడా ఇక్కడ పెద్ద ఎత్తున మైనస్గా మారిందన్నమాట. ఎక్కడైతే ఇలాంటి భడకావు భాషను అంటారు వీళ్ళు, అంటే విద్వేషపూరితంగా మాట్లాడే ఛాన్సెస్ ఉన్న చోట వీళ్ళందరూ మిస్ చేసుకోవట్లేదు అనమాట. కాకపోతే ఇక్కడ అలాంటి ప్రసంగాలు ఇచ్చినా కూడా చప్పట్లు కొట్టేవాళ్ళు ఎంతమంది ఉన్నా కూడా ఓవైసీని చూడడానికి లక్షలాది మంది అక్కడికి వచ్చినా కూడా ఓట్ పోలరైజేషన్ దగ్గర అయితే ఎంఐఎం ఇక్కడ ఈజీగా మైనస్ మార్కులు కొట్టేసింది అనుకోవచ్చు. అండ్ యోగిజీ ఏదైతే బటెంగేతో కటెంగే అనేసి ఇంకొక సూత్రాన్ని ఇక్కడ తీసుకొచ్చారో, ఏదైతే నేరేటివ్ని ఆయన బిల్డప్ చేశారో, బటెంగేతో కటెంగే అంటే మన
రేషియో ఏదైతే ఉందో ఓట్ రేషియో, సో దాన్ని స్ప్లిట్ చేస్తే మనమందరము ఇంకా మన ఫ్యూచర్ మొత్తము కటెంగే అంటే ఇంకా వేరేలాగా అయిపోతుంది అన్నమాట. అంటే మనం యూనిటీగా ఉంటేనే ఇక్కడ సాధ్యం, లేకపోతే అసలు ఇది కాదు అనేసి, సేఫ్ కాదు అనేసి అయితే ఇక్కడ యోగిజీ అండ్ మోడీజీ ఏక్ హేతో సేఫ్ హే బటెంగేతో కటెంగే అన్న ఈ సూత్రాలు అయితే చాలా ఈజీగా అంటే జనాల లోపలికి చాలా ఈజీగా తీసుకెళ్ళండి. అప్పటిదాకా అక్కడ హిందుత్వ ఓట్ బ్యాంకు, ఇంకా దానికి తోడు అంటే అగ్నికి నెయ్యి పోసి ఆజ్యం పోసినట్టు, సో ఇక్కడైతే ఈజీగా ఇవన్నీ ప్లస్ మార్క్స్ అనుకోవచ్చు. అండ్ ఫడ్నవీస్ కూడా ఎక్కడ తగ్గకుండా ఓట్ జిహాద్ అనేసి ఒక లైన్ని కొత్తగా తీసుకొచ్చారనమాట. సో ఓట్ జిహాద్ అంటే మనము మన చార్మినార్ ఏరియాలో లేకపోతే ఓల్డ్ సిటీ లేకపోతే ముస్లిం ఏరియాస్ ఏవైతే ఉంటాయో అక్కడ మనం చూసే ఉంటాం అనమాట. సో అప్పటి వరకు ఓట్ పోలరైజేషన్ ఈ మైనార్టీ ఓట్స్ చాలా తక్కువగా ఉంటాయన్నమాట. దాని తర్వాత ఎప్పుడైతే ఆఫ్టర్నూన్ నమాజ్ ఏదైతే వీళ్ళు చేసి వస్తారో ఓటు వేయడానికి, ఆ తర్వాత ఈ రేషియో అన్నది చాలా క్రమక్రమంగా చాలా ఎక్కువగా పెరుగుతూ పోతుందన్నమాట. సో మధ్యాహ్నం నుంచి సాయంత్రం లోపల ఏదైతే టైమింగ్ ఉంటుందో ఆ టైమింగ్ లోపల వీళ్ళకు ఓట్ షేరింగ్ అన్నది పెరుగుతుంది అన్నమాట. సో దీంట్లో ఏంటంటే బుర్కాలు వేసుకొని ఒకటికి 4-5 బోగస్ ఓట్లు ఇలాంటివన్నీ వేస్తారు. అండ్ ఎవరైతే అబ్బాయిలు ఉంటారో లేకపోతే ఇంకెవరైనా మైనార్టీ నాయకులు ఉంటారో వాళ్ళందరూ అక్కడ బోగస్ ఓట్లు వేయిస్తారు అనేసి. సో దీన్ని ఓట్ జిహాద్గా తీసుకెళ్లడంలో ఇక్కడ ఫడ్నవీస్ కూడా సక్సెస్ అయ్యారనమాట. సో ఈ 5 పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మహారాష్ట్రలో హిందూ ఓట్ పోలరైజేషన్ దగ్గర మాత్రం నిజంగా ఇవన్నీ అయితే ఈ సూత్రాలు పనిచేశాయి. అందులో ఓవైసీ ఏదైతే ఈ 15 మినిట్ అంటే ఇలాంటి ప్రసంగాలు ఇచ్చి తను హీరో అయిపోదాము అనేసి అనుకున్నాడో, సో అది అక్కడ మైనస్ అవ్వడము. అండ్ ఔరంగజేబ్కి సంబంధించిన ప్లేస్లో హిందువులకు వ్యతిరేకంగా వీళ్ళు మాట్లాడడము, ఇదంతా ఇటు ఎంఐఎంకి మైనస్ అయింది. అండ్ ఎంఐఎం వల్ల ఇంకొక అప్పటి వరకు కాంగ్రెస్కి వెళ్ళిన ఈ మైనార్టీ ఓట్స్ ఇక్కడ స్ప్లిట్ అయ్యాయన్నమాట. సో స్ప్లిట్ అయ్యి ఇటు ఎంఐఎంకి వెళ్ళిపోయాయి కొన్ని. సో కాంగ్రెస్కి ఇంతకుముందు ఎక్కడ చూసినా కూడా ఈ మైనార్టీ ఓట్స్ అన్నీ గంపగుత్తగా కాంగ్రెస్కి వెళ్ళేవన్నమాట. ఈసారి ఎంఐఎంకి స్ప్లిట్ అయింది. దాంతోపాటు ఒక రకంగా కొంతమంది బహుజనవాదం అనే పేరుతో కొన్ని పార్టీల్ని తీసుకొచ్చేసి అక్కడ కూడా దళిత ఓట్లు అండ్ మైనార్టీ ఓట్లను చీల్చడంలో సక్సెస్ఫుల్ అయ్యారు. దానివల్ల ఏమైంది అంటే యోగిజీ బటెంగేతో కటెంగే అండ్ ఏక్ హేతో సేఫ్ హే, ఒకటి ఉంటేనా అంటే మనం యూనిటీగా ఉంటేనే సేఫ్గా ఉంటాము, లేకపోతే మనల్ని ఇంకా నరకయాతన పెడతారు. ఇప్పటికే వేరే వేరే రాష్ట్రాల్లో వీళ్ళందరూ పాలన చూస్తూనే ఉన్నారు. సో అలాంటి ఛాన్సెస్ మళ్ళీ మహారాష్ట్రకి ఇవ్వకండి అనేసి అయితే ఏదైతే మోడీజీ యోగిజీ తీసుకొచ్చిన ఈ ఏవైతే నినాదాలు ఉన్నాయో ఇవి మాత్రం సక్సెస్ఫుల్గా అనుకోవచ్చు.